ఉంది. ఉగాది సెలబ్రేషన్స్ బిజీగా ఉంది. ఈరోజు తెలుగు క్లాస్ నన్ను తీసుకోమన్నాడు. సరే, మరి క్లాస్ మొదలు పెట్టే ముందు మీరందరూ పేర్లు చెప్పండి. శ్రీయ అండి. ఎందుకంత భయము? ఇక్కడ అందరూ మనేవాళ్ళే కదా. సరే కూర్చో. నీ పేరు చెప్పమ్మా. నా పేరు లేక, నా ప్రతి మాట పాట ఓకేక. మీ అందరికి ఈరోజు నీ చూపిస్తానా చదాకా. ఎవరి పేరు చెప్పితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఎవరి పేరు చెబితే మా అమ్మ నాన్నలకి తలనొప్పి వస్తుందో, ఎవరి పేరు చెబితే మా ఫ్రెండ్స్ అందరూ ఎగిరి గంటలేస్తారు, అదే నా పేరు అనూహ. ఈ ర్యాప్లు సినిమా డైలాగులు కాకుండా జస్ట్ నీ పేరు మాత్రం చెప్పమ్మా. నా పేరు స్నేహ సార్. ఏంటేంటి? అదేం పేరు తల్లి? నా అసలు పేరు స్నేహ, కానీ నా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ స్నేహ అని పిలుస్తారు సార్. ఓకే స్నేహ, మంచి మీనింగ్ ఉన్న తెలుగు పేరు నీది. స్నేహ అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం. అందుకోసమైనా మీ ఫ్రెండ్స్ ని స్నేహ అని పిలువను. ఓకే, ఇప్పుడు ఎవరైనా తెలుగు అచ్చులు అదే లు చెబుతారా? ఆ అంటే అమలాపురం, ఆ అంటే అహాపురం, ఈ అంటే కూర్చో తల్లి. ఆ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. ఏమా సంగీతం నేర్చుకున్నావా? అర్థమైంది, కూర్చో. సరే, మీ టీచర్ పద్యాలు చాలా నేర్పించడాన్ని విన్నాను. ఎవరైనా ఒక పద్యం చెబుతారా? ఉపుకవ రంపు నొగపలిక నుండు చురు చురు రుచులు జార వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ ఉషిదావి రమ్మ వినరా వేమ. ఈ ప్రతి మాట పాట ర్యాప్ అయినా ఎవరికైనా ఈ పద్యం అర్థమైందా? కోతిలాగా ఎగురుతూ చెబితే ఏమి అర్థమవుతుంది సార్? ఎవరు కోతి? నువ్వే పండి. ఏమంటివి ఏమంటివి? ఎవరు పంది? నువ్వే కుక్క. నీకు తెలుగులో జంతు పరిజ్ఞానం బాగా ఉందని తెలిసింది, కానీ ఇలా తప్పు పట్టడం, ఒకరినొకరు తప్పు పట్టడం మంచిది కాదని మీ అందరికీ తెలిసిందాలే. దీని మీద చాలా మంచి పద్యం ఉంది, తెలుసా? తెలుసు సార్. ఎన్నువారు దండోపదండులు ఉడువి జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. విశ్వదాభిరామ వినురవేమ. సుభాష్, చాలా బాగా చెప్పవు. చక్కగా తెలుగు నేర్చుకున్నారు, అలాగే బాగా అల్లరి కూడా. ఇలా అల్లరి చేస్తే మా రోజుల్లో అయితే గుంజిల్లో గోడి కూర్చున వేయాల్సి వచ్చి తెలుసా? మన సుజాత ఆంటీ కూడా గుంజలు తీయమంటారు సార్. ఓకే, ఒకటి రెండు మూడు. ఆవండి, అందరూ కూర్చోండి. ఇంకా తెలుగులో ఏం నేర్చుకుంటున్నారు మీరు? నాకు తెలుగులో బాడీ పార్ట్స్ వచ్చి సార్. తల అంటే హెడ్. మీ బాధలు విని విని నాకు తలనొప్పి వస్తుంది అంటుంది నా మమ్మీ సార్. విప్పు విషాలు వేస్తే విప్పు విమానం మోత మొగిది అంటారు సార్ మా నాన్న. కాలు కుదురు కూర్చి చదవకపోతే కాలు విరిగొట్టినట్టు సార్ మా అమ్మ. పళ్ళు అంటే తిక్కగా మాట్లాడితే పళ్ళు రాతాయి అనేవారు మా అమ్మమ్మ. మీ పేరెంట్స్ వల్ల మీకు కొంత తెలుగు, మీ పేరెంట్స్ తిట్టడం వల్ల మీకు కొంత తెలుగు లాంగ్వేజ్ నేర్పించడం అన్నమాట. సరే,
ఇప్పుడు ఉగాది పండుగ గురించి మాట్లాడుకుందాం. ఉగాది మన వారి కొత్త తెలుగు వారి కొత్త సంవత్సరం. ఉగాది పచ్చడి తిన్నారా మరి? తిన్నాము సార్. ఉగాది పచ్చడి ఎలా చేస్తారు తెలుసా మీకు? పచ్చని మామిడి, తెల్లని వేప పువ్వు, ఎర్రని కారం, కొంచెం బెల్లం, కొంచెం పులుపు, చిటికెడు ఉప్పు, అన్ని రంగులు అన్ని రుచులు కలిపి చేసిందే ఉగాది పచ్చడి అంటున్నారు మా అమ్మ. ఎగ్జాక్ట్లీ. అలాగే మన కొత్త సంవత్సరం కూడా అన్ని రకాల ఫ్లేవర్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ తో నిండాలి కదా సార్? కరెక్ట్, బాగా చెప్పారు మీరందరూ. మరి మరొకసారి జయనామ ఉగాది శుభాకాంక్షలు చెప్పి అలాగే మన తెలుగు తల్లికి ఒకసారి జేజులు చెబుతామా? సరే, ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటకి మనం చిన్న డాన్స్ చేద్దాము సార్.